హలో నేను ఎంసీఎస్ రావు. ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగినప్పుడు కానీ లేదా మనీ లాండరింగ్ జరిగినప్పుడు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు మూసేసినప్పుడు కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఖచ్చితంగా కొంతమంది పొలిటికల్ పార్టీల నేతల యొక్క ప్రమేయం ఉంటుంది. మరి ఇప్పుడు ఫాల్కాన్ కంపెనీ 17,000 కోట్ల రూపాయల టర్నోవర్ అని చెప్తున్నారు. అది చేతులు ఎత్తేసింది ఆ కంపెనీ డైరెక్టర్ మనం చూడొచ్చు, అమర్ కుమార్. ఇక్కడ ఇతను కంపెనీ చైర్మన్, ఇతను అమర్దీప్ కుమార్ కంపెనీ చైర్మన్. డైరెక్టర్ కావ్య నల్లూరి. ఈ కావ్య నల్లూరి కోసం నేను గూగుల్ మొత్తం వెతికాను. ఆ ఫోటో కానీ ఆవిడకి సంబంధించిన వివరాలు కానీ కనిపించలేదు. బట్ దీంట్లో డైరెక్టర్గా ఉన్నారు. మరొక 20 కంపెనీలకు సంబంధించి ఈ అమర్దీప్ కుమార్ అలాగే కావ్య నల్లూరి గురించి మెన్షన్ చేస్తున్నారు కొన్ని కంపెనీల పేర్లు. సో మరి వీళ్ళిద్దరికీ, అమర్దీప్ కుమార్కి కావ్య నల్లూరికి ఎక్కడ వీళ్ళు టైఅప్ అయ్యారు ఏంటి అనేది ఇంకా గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను నేను. బట్ నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం కావ్య నల్లూరి అంటే ఖచ్చితంగా ఆంధ్ర బేస్డ్ ఖచ్చితంగా అయి ఉంటుంది. ఎందుకంటే ఆ సర్నేమ్స్ తోటి ఎక్కువ మంది అలానే ఉంటారు. సో కావ్య నల్లూరి అనేది. బట్ అమర్ కుమార్ దీప్ మరి అతను ఎక్కడ అని తెలియదు. బట్ చైర్మన్ ఇతను. వీళ్ళిద్దరు కలిసి దాదాపు 20 కంపెనీలు ఫ్లోట్ చేశారు. సూట్ కేసు కంపెనీలు 20 కంపెనీలు ఫ్లోట్ చేసి, అప్పట్లో మనం కిట్ ప్రోకో అని చెప్పి విన్నాం కదా కేసులో, ఆ కిట్ ప్రోకో తరహాలో వీళ్ళు కూడా జనం నెత్తిన చేతులు పెట్టేశారు. ఆ కిట్ ప్రోకో అనేదేమో ప్రభుత్వము ప్రైవేట్ వ్యక్తుల మధ్య నడిచినటువంటి వ్యవహారం. ఇదేమో ప్రజలు ఈ ఫ్రాడ్ చేసేవాళ్ళు, చీటింగ్ చేసేటువంటి వాళ్ళ మధ్య నడిచినటువంటి వ్యవహారంగానే తీసుకోవచ్చు. ఇది హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి దాదాపు ఈ చైర్మన్ని, డైరెక్టర్ని అలాగే మరొక 4గురిని అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళు పరారులో ఉన్నారు. వీళ్ళు అసలు ఏంటి అని అంటే, ఇది చైన్ లింకింగ్ స్కీమ్ లాగా పెట్టారు. యాక్చువల్గా దీని మీద బ్యాన్ ఎప్పటి నుంచో ఉంది. చైన్ లింకింగ్ స్కీమ్స్ పెట్టి అట్రాక్ట్ చేయడం అనేది. ఈవెన్ రియల్ ఎస్టేట్లో కూడా మీరు చైన్ లింక్ స్కీమ్ ద్వారా చేయకూడదు రియల్ ఎస్టేట్, అది చట్ట విరుద్ధం. అలాగే ఈ మధ్యకాలంలో ఫామ్ ల్యాండ్స్ అని చెప్పి అది కూడా స్కీమ్స్ పెట్టి చేశారు. దాని మీద కూడా ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరించింది. దాని ఫలితంగానే ఇలాంటి ఫ్రాడ్ కంపెనీలు వస్తున్నాయి. ఇది ఫాల్కన్ కంపెనీ అంటే మనకి హైటెక్ సిటీ సమీపంలో బ్రహ్మాండమైనటువంటి ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్. ఆ ఆఫీస్ని చూస్తే కనుక ఎవరైనా సహజంగా నమ్ముతారు. నమ్మి డబ్బు కట్టేస్తారు. వాళ్ళ స్కీమ్ ఏంటంటే, మీరు పెట్టుబడి పెట్టండి. 25,000 నుంచి 9 లక్షల దాకా ఇచ్చారు. ఈ మధ్యలో మీరు పెట్టుబడులు పెట్టండి. మీరు పెట్టుబడులు పెడితే మేము 11% నుంచి 22% వరకు మీరు తీసేసుకోవచ్చు 1 ఇయర్ లోపల అనేది ఈ స్కీము. దీంట్లో చేరినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికి 826 కోట్లు ఏమో కట్టాలి కస్టమర్స్కి, అది కట్టలేకపోయారు. 826 కోట్లు కట్టారు. దీని టర్నోవర్ మొత్తం 17,000 కోట్లు ఫాల్కన్ సంస్థ. మరి ఈ ఫాల్కన్ సంస్థ ప్రభుత్వం యొక్క బెనిఫిట్స్ కూడా పోయింది. ఫాల్కన్ సంస్థ అంటే కొంచెం పేరున్నటువంటి కంపెనీ, ఈ మధ్య కాలంలోనే పెట్టారు. ఇది ఫాల్కన్ సంస్థ అనేది ఎకనామిక్ అఫెన్సెస్ ఎక్కువగా, ఇది ఎకనామిక్ అఫెన్సెస్ పడింది ఫాల్కన్ సంస్థ. ఇది ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ దాని మీద ఇది పనిచేస్తుంది అనమాట. ఇది ఏంటి, వివిధ ప్లాట్ఫామ్లో అమెజాన్ లాంటి కంపెనీల్లో మేము పెట్టుబడులు పెడతాం, మీకు సంపాదించేస్తాము అని చెప్పి అట్రాక్ట్ చేస్తారు కస్టమర్స్ని. పొలోమని కస్టమర్స్ ఎవరికి తగిన విధంగా వాళ్ళు 25,000 నుంచి 9 లక్షల వరకు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. డిపాజిట్స్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ చేసినట్టుకేమో ఇస్తూ వచ్చారు. దాంతో మిగతా వాళ్ళు కూడా ఈ చైన్ లింక్ స్కీమ్ కాబట్టి అలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఇది 17,000 కోట్లు చేరింది. 17,000 కోట్లు చేరినటువంటి కార్పొరేట్ సంస్థ అనమాట ఇది ఇప్పుడు ప్లేట్ తిప్పేసిన తర్వాత ఇప్పుడు రోడ్డును పడ్డారు. హైదరాబాద్ వాళ్ళే కనీసం కేవలం హైదరాబాద్ వాళ్ళు 826 కోట్ల రూపాయలు మునిగిపోయారు. హైదరాబాద్ బేస్డ్గా ఈ కట్టినటువంటి వాళ్ళు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు చేశారు. కేసు డీటెయిల్స్ చూస్తే డిప్యూటీ కమిషనర్ అనౌన్స్ చేసిన దాని ప్రకారం ఇక్కడ పవన్ కుమార్ ఓదిలా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ దానికి కావ్య నల్లూరి కూడా ఉన్నారు. అండ్ బిజినెస్ హెడ్ ఆఫ్ ఫాల్కాన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ ప్లాట్ఫామ్. ఇది ఫాల్కాన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ ప్లాట్ఫామ్ అని. ఇది డైరెక్టర్ దీనికి కావ్య నల్లూరి ఉన్నారు. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫాల్కాన్ క్యాపిటల్ వెంచర్స్, ఇలా రకరకాలు ఒక 20 కంపెనీలు రకరకాల పేర్లతో ఫ్లోట్ చేశారు. వీళ్ళు పబ్లిక్ నమ్మారు.
తర్వాత ఫైనాన్షియల్, ఇది పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్. ఒక్క హైదరాబాద్ వాళ్ళకి 850 కోట్ల రూపాయలు వీళ్ళు ఎగ్గొట్టారు. దీంట్లో మనం చూస్తే కనుక ఈ రిపోర్ట్ ప్రకారం, పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అమర్దీప్ కుమార్ చైర్మన్గా ఉన్నారు. ఇది ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దానికి అతను చైర్మన్. ఈయనతో పాటు ఆర్యన్ సింగ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, సిఓఓ ఈయన. తర్వాత యోగేందర్ సింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే సిఇఓ. దీనందరికీ వీళ్ళు ఈ ఇన్వాయిస్ దానికి ఉన్నారు పొజిషన్లో. వీళ్ళు 1700 కోట్ల రూపాయలు వీళ్ళు కలెక్ట్ చేశారు. అమౌంట్ 850 కోట్ల రూపాయలు. ఫ్రాడ్ చేసింది 850 కోట్ల రూపాయలు. ఇదంతా కూడా ఈ 800 కోట్లు ఇప్పుడు డిపాజిట్స్ చెల్లియాలి. ఈ మొత్తం బాధితులు ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 6,979 మంది ఉన్నారు. సో ఈ ముంబై, బెంగళూరు, హైదరాబాదు బేస్ చేసుకొని వీళ్ళు బిజినెస్ చేశారు. ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు 300 మంది ఉన్నారు. హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్కి ఆర్టిఫిషియల్ క్రియేట్ చేశారు. ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసి రేట్లు పెంచేశారు. రేట్లు పెంచితే అది వచ్చినటువంటి డబ్బులు ఎక్కడ పెట్టాలో తెలియక ఇలాంటి వాటికి ఇన్వెస్ట్ చేశారు అనమాట. వీళ్ళు మేజర్గా ఒక యాప్ని క్రియేట్ చేశారు. ఒక యాప్ని క్రియేట్ చేసి, ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి, ఆ వెబ్సైట్ యాప్ ద్వారా వీళ్ళందరినీ అట్రాక్ట్ చేశారు. డిపాజిట్స్ని పీర్ టు పీర్ ఇన్వాయిస్ డిస్కౌంట్ అనమాట, లైఫ్ టైం ఇది అని చెప్పి వాళ్ళు చేశారు. చేసి ఈ బ్రిటానియా, అమెజాను, గోడ్రేజ్ ఇట్లాంటి కంపెనీలకు మేము పెట్టుబడులు పెడతాము, మీకు మళ్ళా ప్రాఫిట్ ఇచ్చి మేము మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి అట్రాక్టివ్ ప్రచారానికి చాలామంది బోల్తా పడ్డారు. ఇక్కడ 11% నుంచి 22% పర్ యానం ఇస్తా ఉన్నారు మీరు కట్టినటువంటి అమౌంట్లో. సో దాంతో వాళ్ళు బాగా ఈ డిపాజిట్స్ అట్రాక్ట్ అయ్యారు. 25,000 నుంచి 9 లక్షల వరకు పీరియడ్, మెచ్యూరిటీ పీరియడ్ ఏమో 45 నుంచి 180 డేస్, 180 రోజులు అటు పెట్టారు. 45 రోజుల నుంచి 180 రోజులు పెట్టారు. ఇది 2021 నుంచి, అంటే ఇప్పుడు 2025, దాదాపు 4 సంవత్సరాల నుంచి ఇది రన్ అవుతుంది. దీని ప్రకారం చూస్తే కనుక వీళ్ళు చాలా పకడ్బందీగా, ప్లానింగ్గా వీళ్ళు మోసం చేశారు. వీళ్ళు మనీ లాండరింగ్ కూడా పాల్పడి ఉంటారని చెప్పి అనుమానం చేస్తున్నారు. ఈ కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ని డైవర్ట్ చేశారు షెల్ కంపెనీస్కి చాలా వ్యూహాత్మకంగా. వీళ్ళు ఈ సంవత్సరం జనవరి ఈ స్కీమ్ కొలాప్స్ అయింది. దాంతో వీళ్ళు ఏం చేశారు, షట్ డౌన్ చేశారు. షట్ డౌన్ చేయడానికి ముందు ఫండ్స్ ఎక్కడెక్కడ డైవర్ట్ చేశారు అని అంటే మీరు చూస్తే కనుక ఇదిగోండి ఫండ్స్ వాళ్ళు ఈ క్లోజప్లో చూపించవచ్చు. ఇది ఫండ్స్ డైవర్ట్ చేసిన, ఇదిగోండి నేను సెలెక్ట్ చేశాను చూడండి. ఈ కంపెనీ పేర్లు ఇవన్నీ కూడా కాయింటెడ్, క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్స్ ఇలాంటి వాటికి. ఇందులో బ్లూ లైఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్ని సూట్ కేస్ కంపెనీలు ఎన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ ఇదిగో ఈ 20 కంపెనీలు, ఈ 14 కంపెనీలకి వీళ్ళు మొత్తం డైవర్ట్ చేశారు. తమాషా ఏంటంటే ఈ కంపెనీకి సంబంధించిన చైర్మన్ కానీ, లేదంటే డైరెక్టర్ కానీ, లేదంటే సిఇఓలు కానీ అంతకుముందు కూడా వీళ్ళ మీద అఫెన్సెస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ అఫెన్సెస్ సంబంధించిన కేసులు ఉన్నాయి, ఫ్రాడ్ చేసినటువంటి కేసులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, బ్లూ లైఫ్ అనేటువంటి ఇంటర్నేషనల్ కంపెనీ పెట్టి వాళ్ళు అప్పట్లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసి స్కీమ్ పెట్టి ఫ్రాడ్ చేశారు. ఆ కేసు రిజిస్టర్ అయింది ఇప్పుడు 2022 చేవెళ్ళ పోలీస్ స్టేషన్లో. ఇది ఏంది దాని సెక్షన్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళ పనే ఫ్రాడ్ చేయటం, మిస్ఆపరేట్ చేయటం. వీళ్ళని యాక్చువల్గా ఇలాంటి వాళ్ళ వెనక ఖచ్చితంగా పొలిటికల్ సపోర్ట్ కనుక లేకపోతే సాధ్యం కాదు, ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. మరి పొలిటికల్ సపోర్ట్ ఎవరు ఉంటారు అని అంటే దీనికి సంబంధించి కొంతమంది ఇలాంటి చేసేవాళ్ళు ఉంటారు. పొలిటికల్ వాళ్ళకి ఫండ్స్ కలెక్ట్ చేసుకోవడానికి కానీ, వైట్కి మార్చుకోవడానికి కానీ ఇలాంటి కంపెనీలు వాడుకుంటూ ఉంటారు. ఈవెన్ ఒకనొక సమయంలో మీకు ఓలా, ఊబర్ ఇలాంటి కంపెనీల మీద కూడా కొన్ని అనుమానాలు అప్పట్లో వచ్చినాయి. బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి ఏదో ప్లాన్ చేస్తున్నారు అని. అది ప్రూవ్ కాలేదు.
బట్ ఇలాంటి కంపెనీలు మాత్రం ఖచ్చితంగా బ్లాక్ అండ్ వైట్ చేసుకునేదానికి, లేదంటే పబ్లిక్ మనీని పబ్లిక్ నుంచి వసూలు చేసి ఎగ్గొట్టడానికి ఇలాంటివన్నీ కూడా. సో ఫ్రాడ్ చేసినటువంటి ఈ కంపెనీ ఇప్పుడు సంచలనంగా మారింది. కొన్ని వందల మందిని, దాదాపు 6,900 మందిని, సుమారుగా 10,000 7,000 వేసుకోండి, 7,000 మంది ఇన్వెస్టర్స్ని ముంచేసింది. హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి దీని వెనక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎవరిది ఉంటుంది? ఈ కంపెనీ పెట్టింది ఎవరు? కంపెనీ ఆపరేట్ అవుతుంది ఎప్పటి నుంచి? 2021 నుంచి. మరి 2021 నుంచి ఏ గవర్నమెంట్ ఉంది? ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కీలకంగా ఎవరుండి ఉంటారు అనే దాని మీద మీరు మీ అనుమానాలని లేదా మీకున్న ఇన్ఫర్మేషన్ని యాడ్ చేయొచ్చు. అంటే నాకున్న గెస్సింగ్ ఏంటంటే దీని వెనుక ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్కి పాల్పడినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ప్రభుత్వాల్లో, అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో కూడా. వాళ్ళకు సంబంధించినటువంటి రిలేటెడ్ పేర్లలాగా నాకు కావూరి నల్లూరి కావ్య పేరు ఒకటి వినిపిస్తుంది. నల్లూరి కావ్య సంబంధించిన మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. తర్వాత అమర్ సంబంధించిన మూలాలు హైదరాబాద్లో ఉన్నాయి. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. ఇది పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరిగితే ఖచ్చితంగా దీని వెనక ఏ పొలిటికల్ పార్టీ ఉంది, ఏ పొలిటికల్ లీడర్స్ ఉన్నారనేది బయటపడే అవకాశం ఉంది. ఈవెన్ మనకి సత్యం కంప్యూటర్స్ మూలబడినప్పుడు కూడా అప్పుడు కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు ఏంటి అనే దాని మీద మనకు తర్వాత రోజుల్లో తెలిసింది. సో కాబట్టి దీని వెనుక ఎవరు ఉండి ఉంటారు, ఎవరి పరిపాలన ఇది జరిగింది, ఆ పరిపాలనలో ఉండేటువంటి లీడర్స్లో ఎవరు సపోర్ట్ వీళ్ళకు ఉండి ఉంటుంది అనే దాని మీద మీరు గెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.